నేనే చేశాను, నేను మీకు మంచి చేసింటే మీరు ఇవ్వండి అనేటువంటిది నమ్మేటువంటి పరిస్థితిలో అయితే లేరు. అనేక రకాలైన స్థానిక పరిస్థితులు వచ్చాయి. ఇసుక దోపిడీకి సంబంధించి, అలాగే ఎక్కడైనా సరే ఆఫీసర్ ఈ పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులకు పూర్తి మద్దతుగా ఉండి తెలుగుదేశం వాళ్ళని మిగతా వాళ్ళ మీద చేసింటే దౌర్జన్యాల మీద యొక్క ప్రభావం కానీ ఎప్పుడు కూడా మంచి ప్రచారం జరిగేదానికన్నా చెడు ఎక్కువగా ప్రచారం అయిపోతుంది. ఎక్కువగా ఎక్కడో ఒక చోట చిన్న గొడవ జరిగితే మనం చూసాం. ఒకతను ముస్లిం సోదరుడు ఆత్మహత్య చేసుకునేటప్పుడు వీడియో తీసి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి చూసాం. అది పెద్ద రచ్చరచ్చ అయింది. ఒక వ్యక్తి వైశ్యుడు, అతన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు బహిరంగంగా వీడియో తీస్తూ కొట్టి వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటిది ఒంగోలులో జరిగినటువంటిది రచ్చరచ్చ అయింది. వైశ్య కమ్యూనిటీలో అంతా కూడా ఒక పెద్ద చర్చ అయింది. ఏమి ఇంత దౌర్జన్యం చేస్తున్నారని. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా వీటిని ఖండించలేదు. కనీసం జాగ్రత్త ఇట్లాంటివి చెయ్యొద్దండి అని మాట వరుసకు కూడా ఆయన చెప్పలేదు. ఇది కూడా బాగా ప్రభావితం చూపించిందని. వీళ్ళు జనరల్ గా నేను బెంగళూరు సిటీలో కూడా నా వ్యాపార రీత్యా తిరుగుతుంటాను. అలా పొరపాటున ఈసారి వైసీపీ వస్తే మొత్తం రాష్ట్రం మడాష్ కదన్నా అనేటువంటి పదాలను నేను ఎక్కువగా వింటుంటాను. వాళ్ళకి ఎంత అవగాహన ఉందో తెలియదు, ప్రచారం మాత్రం అట్లా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని చోట్ల కొన్ని రకాలైనటువంటి డిఫరెంట్ వాతావరణాలు ఉంటాయి. కానీ ఎక్కువ భాగం అనేటువంటిది ఏదో డబ్బు ఇచ్చినాను కాబట్టి, లేకపోతే నేను ప్రజలకు డబ్బు వచ్చినాను కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం, వై నాట్ 175 118 అనేటువంటి పరిస్థితి అయితే లేదు అని నేను భావిస్తున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, ఇప్పుడు పార్థసారథి గారైనా సాంబశివరావు గారైనా రెండు పార్టీల తరఫున ఖచ్చితంగా మా పార్టీ ఇందుకు గెలిచింది, అవతల పార్టీ ఇందుకు ఓడిపోయింది అని వాళ్ళ దగ్గర వాదనలు ఉంటాయి, బలంగా ఉంటాయి. ఆ బలంగా వాదనలు వినిపిస్తారు. మన డిబేట్లు ఎంత వాదన చేసుకున్నా ఈవీఎం లో ఉండేటువంటి ఆ నిర్ణయం మారదు కదా. ఇప్పుడు దీనివల్ల అంటే వాళ్ళ బలమైన వాదన వినిపించే తప్పు అనుకుంటే నేను అంటానులే. నేను ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పగలుగుతున్నాను అంటే, మనము ఇప్పుడైనా సరే ఈ రాజకీయ పార్టీలు వైఖరి ఎలా ఉంటుందంటే, పాపం వీళ్ళిద్దరూ అట్లాగా మాట్లాడేవాళ్ళు కాదు. నేను అందుకే వాళ్ళ గురించి అంటున్నా. రేపొద్దున ఓడిపోయిన తర్వాత 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి పార్టీ ఏం చెప్పింది? జనరల్ గా అయితే అంత డిగ్నిఫైడ్ గా మేము ప్రజల యొక్క వాళ్ళ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం, ఇవన్నీ పైకి ఏదో ఒకటి మాట్లాడినా అసలు మేము ఎంతో చేశాము, ప్రజలే తప్పు చేశారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ధోరణి పెరిగింది. మొన్న 2010 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు తన అనుయాయులతో కూర్చొని ఏం మాట్లాడాడు? అసలు ఎందుకు ఓడిపోయారో నాకే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు నాకు అర్థమైందో లేదో కూడా తెలియదు. ఈ 5 ఏళ్లలో కూడా ఆయనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఎట్లాగే ఎన్నికలు జరిగాయి. నేను ఉదాహరణ కోసమే చెప్పాను. ఆయన రేపొద్దున ఇంకొకళ్ళు ఓడిపోయినా అంతే అనవచ్చు అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, ఒకటి మాత్రం నిజం. సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, లాస్ట్ మినిట్ లో అబద్ధాలు చెప్పారు లేకపోతే ఇంకొకటి నమ్ముతారా లేదనేటువంటి. ఖచ్చితంగా లాస్ట్ 15 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు నేను అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది నా యొక్క అభిప్రాయం. లాస్ట్ 15